హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్. గత భాగాల లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈరోజు సైకోతో లవ్ పార్ట్ 13. అదేంటి నిన్న ఎండ్ చేశారు, ఇవాళ మళ్ళీ ఎపిసోడ్ ఇచ్చారు అనుకుంటున్నారా? సైకో స్టోరీ కంటిన్యూ చేయమన్నారు కదా. ఇంకా సంయుక్తకి ప్రెగ్నెంట్ కాలేదు. సూర్య ఎస్డీగా రివీల్ అయ్యాక ఇప్పుడు ఒక ప్రాజెక్ట్లో ఉన్నారు కదా, ఆ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ అయ్యాక ఆ సన్నివేశాలు ఇస్తాను. నిన్నటి వరకు పృథ్వీ భార్గవిని పెళ్లి చేసుకున్నాడు. సూర్య పృథ్వీని ఎండీగా, ప్రభుని సీఈఓగా చేశాడు. అక్కడి నుంచి స్టోరీ మళ్ళీ కంటిన్యూ. సూర్య ప్రభుని పంపించేసి కవర్తో బెడ్రూమ్కి వచ్చాడు. సమ్ము సూర్యని ప్రతి విషయంలో తప్పుగానే అర్థం చేసుకుంటుంది. సూర్య ఏమో తనని అంతలా అర్థం చేసుకుంటుంటే సూర్యని నాకు అర్థం చేసుకోవటం రావటం లేదు అని, అనవసరంగా భార్గవి ప్రెగ్నెంట్లో సూర్య అని తప్పు పట్టాను అని బాబు మీద ప్రేమతో ఫుల్గా రెడీ అవుతుంది. సమ్ము మనసు ఉక్కిరి బిక్కిరి అవుతూ సూర్యని గట్టిగా హగ్ చేసుకుని ఐ లవ్ యూ అని చెప్తుంది. సూర్య, ఐ హేట్ యూ. నువ్వు నీ బాస్తో ఆఫీస్లో అఫైర్ పెట్టుకున్నావు కదా, అయినా నీకు నీ భర్తని అర్థం చేసుకోవటం రాదు, ఎప్పుడూ అనుమానిస్తూనే ఉంటావు అని అలిగాడు. సైకో, నీకు శారీ పంపించాడు అని కోపంగా విసిరి కొట్టాడు. సంయుక్త ఆ శారీ చూసి మురిసిపోతూ కోపంగా, నువ్వు మొగుడుగా ఏం పీకపోతే ఒంటిపైకి వచ్చిన ఈడు ఆగుతుందా? అందుకే బాస్తో కమిట్ అయిపోయాను. మొగుడుగా ఏమీ పీకటం లేదు, కనీసం నా బావగా అయినా అని తన వంటిపై శారీ తీసేసి, బావా, నీ అందానికి నీ యాటిట్యూడ్కి మరదలుగా నేనుండలేకపోతున్నా. నా అందాలు అందుకోవా బావా? వయసు ఒంటి మీదికి వచ్చి చాలా ఇబ్బంది పెడుతుంది. ఇలా నువ్వు ఏమీ చెయ్యకపోతే ఎలా బావా అంటూ గారాలు పోతూ తన తలలో ఉన్న మల్లెపూలు పీకి సూర్యపై వేస్తుంది. సూర్య, నువ్వు ఎన్ని గారాలు పోయినా కానీ నిన్ను నేను టచ్ చెయ్యను అని బెట్టుగా ఉన్నాడు. కానీ మనసులో మురిసిపోతున్నాడు. సమ్ము తనని అలా కోరుకోవటం తనకిష్టం. సమ్ముతో తాను కూడా ఆ బెడ్డుపై దొరలాలి అని ఉంది. కానీ అప్పుడెప్పుడో చేసుకున్న ఒక శబదం. సైకోగాడు మార్నింగ్ నుంచి నైట్ 10:30 వరకే ఉంటాడు. ఇప్పుడు సూర్య సమ్ముని టచ్ చేస్తే తన అహం దెబ్బతింటుంది. కానీ సమ్ము అలా కోరుకుంటుంటే మనసు ఆగటం లేదు. సమ్ము పూలన్నీ పీకి కోపంగా, నా బావకి మ్యాటర్ లేదనుకుంటా అన్నది. ఇంతలా మీద పడిపోతుంటే ముడుచుకొని ఉన్నాడు అంటేనో అనగానే ఇంకేముంది, సూర్యకి మండింది. సమ్ముని ఒక్కలాగుడు బెడ్ మీదికి లాగాడు. ఏలో సైకోగా, నైట్లో నీ బావగా నీ బులపరం తీరుస్తానే, నన్నెంత మాట అన్నావు, నాకు మ్యాటర్ లేదా చూపిస్తాను అంటూ సమ్ముని బెడ్పై వేసి నలిపేస్తూ ముద్దులతో ముంచేస్తుంటే, సమ్ము, సైకో అయినా నా ముద్దుల బావైనా నన్నేం చేసినా నాకు ఇష్టమే, ఏదైనా కానీ నా మొగుడు అకౌంట్లోకి పోతుంది, మనకెందుకు బావా? సూర్య సమ్ము గురించి, నువ్వు బావవి నేను మరదల్ని అంటూ గట్టిగా గాఢంగా ఒక ముద్దిచ్చింది. మరదలు ముద్దుకి తుమ్మెద ఎద ఎర్రగా కందెను తుమ్మెద అని పెదవుల్లో అమృతాన్ని దోచేశాడు సూర్య. కమ్మని ముద్దుకి తుమ్మెద కసి చుర్రున ఎక్కెను తుమ్మెద అంటూ సూర్య సంయుక్తాన్ని గట్టిగా హక్ చేసుకొని మత్తుగా మైకంగా యవ్వన లోకం ఇద్దరికీ తలుపు తడుతుంటే బావా అని సూర్య షర్టును తొలగించేసింది. సూర్య, నా చెల్లి పొందుకు వెచ్చని ఊపిరి నిచ్చెన అవుతుంటే అని ఆమె పైకి చేరి ముద్దులు ఇచ్చేస్తుంటే, సమ్ము, జుమ్ జుమ్ జుమ్మని రమ్మందోయ్, అబ్బో చుంబన రాగం బాగుందోయ్ అని గట్టిగా హగ్ చేసుకుంది. సూర్య, చక్కిలి గిల్లో ఎక్కిన కసిలో సరదా నచ్చిందోయ్ అని సంయుక్తాని ముద్దులతో మాయ చేస్తూ ఆమె కళ్ళల్లోకి ఓరగా చూస్తే, సంయుక్త ఎందుకు మొహమాటం, కానీ కాముని కోలాటం అంటూ తనలోకి తీసుకుంది. సూర్య తనువుల తాపంతోటి తేనెల జలకాలలో వలపులో జాగారం చేద్దాం అని ఆమెను అల్లుకుపోతున్నాడు, తనలోని చేరిపోతున్నాడు. సంయుక్త, నాతో మచ్చికైన మన్మథ బావ, నన్ను ఊయల రాగాలలో ఉర్రూతలు ఊపేశావుగా, నచ్చేశావు బావోయ్ అంటూ సూర్యకి ముద్దుల వర్షం కురిపిస్తుంటే సూర్య సమ్ముకి చుక్కలు చూపించి వదిలేశాడు. ఆఫీసులో సైకోని సంయుక్త లవ్ చేసినందుకు స్వీట్ రొమాన్స్ ఇస్తున్నాడు. ఇంట్లో బావగా మరదలి బులపరాన్ని తీరుస్తూ ఇద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రాజెక్ట్ ఇద్దరు కష్టపడి సక్సెస్ చెయ్యాలి అనేది
చక్కటి ప్లాన్తో ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే సూర్య ఎస్డీగా రివీల్ అవ్వాలి అని ఒక ప్లాన్ చేసుకున్నాడు. అతనొక్కడే ఈ ప్రాజెక్టు చేయవలసిన అవసరం ఎట్టి పరిస్థితిలో లేదు, కానీ ఫస్ట్ సంయుక్తతో లైఫ్ ఎలా ఉంటుందో తెలియక బిజీ వర్క్ పెట్టేసుకున్నాడు. అలా సైకో డెవిల్ లవ్లో పడిపోయారు. డెవిల్ కూడా తన వర్క్కి చాలా హెల్ప్గా ఉండే వరకు సైకో ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ ఇన్ టైంలో కంప్లీట్ చేసి ఇవ్వగలము అనేది అనుకున్నాడు. ఆ ప్రాజెక్ట్ చేయకుండా ఇద్దరికి చేయటం కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఆఫీసులో ముద్దులు హగ్గులు, ఆ విరహం ఇంటికి వచ్చాక తీర్చుకోవటం తీయగా సాగిపోవటం. అందుకే ఇద్దరు ప్రాజెక్ట్ ఇన్ టైంలో కంప్లీట్ చేయడానికి రెడీ అయిపోయారు. పృథ్వీ భార్గవి దగ్గర నానా యాతన పడి భార్గవి పృథ్వీని కేవలం తాళి కట్టిన హస్బెండ్గా మాత్రమే యాక్సెప్ట్ చేసింది. రాబోయే బిడ్డ కోసం ఫాదర్ కావాలి, కానీ ఆమెను ఇవ్వటానికి ఆమె మనసు ఒప్పలేదు. అలా చెప్పలేక, నువ్వు నా కళ్ళ ముందే పద్మతో అలా ఉన్నావు, అది చూసి నేను సహించలేకపోయాను, నువ్వు నాకొద్దు అని దూరం పెడుతుంది. పృథ్వీ చేసింది చాలా తప్పు కదా. ప్రాణంగా ప్రేమించిన మనిషి తనను ఆ పరిస్థితిలో చూస్తే అంత త్వరగా క్షమించేయదు. మరలా అందులో తననే తప్పుగా అని నానా మాటలు అన్నందుకు పనిష్మెంట్ తనకు తప్పదు అని భార్గవి ప్రేమను పొందటానికి కొంచెం టైం పడుతుంది అని, నువ్వు ఓకే చెప్పేదాకా నేనైతే ఈ బెడ్ మీద నుంచి కదలను అని భీష్మించుకు కూర్చున్నాడు. భార్గవి, జీవితాంతం నా బెడ్ మీద నువ్వున్నా నిన్ను ఓకే చేయను అని తాను అంతకంటే శపథం చేసి చెరొక పక్క పడుకుంటున్నారు. ప్రభు నెక్స్ట్ డే సీఈఓగా ఛార్జ్ తీసుకోవటానికి ముందు టెంపుల్కి వెళ్ళాడు. భగవంతుడా, నాకు మంచి ఉద్యోగాన్ని ఇచ్చావు, నా దగ్గర అన్ని గుడ్ క్వాలిటీసే ఉన్నాయి, నేనెప్పుడు ఎవరికీ నొప్పించలేదు, నేనిప్పుడు ఒక పొజిషన్లో ఉన్నాను కాబట్టి నాకు కాబోయే భార్య ఎలా ఉండాలి అంటే, సంయుక్తలో ఉన్న అల్లరి పిల్ల మొండి పిల్ల, భార్గవిలో ఉన్న మంచి గుణం అర్థం చేసుకునే గుణమున్న పిల్ల కనిపించాలి. అలాంటి అమ్మాయిని నా జీవితంలోకి పంపించు స్వామి అని వేడుకున్నాడు. కానీ పాపం ప్రభుకి టైం బాలేదు అనుకుంటా. ధృతి అంటే ఆమె పేరులోనే ఉంది కేవలం ఆనందం. తన ఆనందం తానే చూసుకునే ఒక అమ్మాయి. అలాంటి అమ్మాయి ప్రభు జీవితంలోకి ఎలా వచ్చింది అంటే, ధృతి తల్లిదండ్రులు చిన్నతనంలో చనిపోవటం, మేనమామ ధృతి తండ్రికి ఆస్తిపాస్తులు ఉంటే అవన్నీ తన చేతిలో పెట్టుకుని ధృతిని చదివించాడు. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ మేనమామ కొడుకుకి చదువు లేదు, తాగుడు, ఊరి మీద పడి తిరుగుడు. ధృతి చక్కగా చదువుకుంది, మంచి ఉద్యోగం కూడా చేస్తుంది అని మేనమామ ధృతిని అతని కొడుకు పెళ్లి చేయాలి అనుకున్నాడు. ధృతి నాకు ఇష్టం లేదు అని చెప్పింది. ఆయన ఊరుకోకుండా బంధువర్గంలో తల్లిదండ్రులు నేను పిల్ల అని నేను నా కొడుకు కూడా అంతగా చదివించకుండా ధృతి చదువుకుంటుంటే దానికి నా కష్టాన్ని పెట్టి చదివిస్తే ఈరోజు మంచి ఉద్యోగం చేసుకుంటూ సిటీలో ఎవరినో ప్రేమించింది అనుకుంటా. అయినా వాడిని బావని పెళ్లి చేసుకో అంటే చేసుకోవటం లేదు. దాని అమ్మాబాబు ఇచ్చిపోయిన ఆస్తి నేనేమైనా అమ్మి చదివించానా? అది పెద్దయి నా కొడుకుని పెళ్లి చేసుకుంటుంది, ఎవరు చదువుకుంటే ఏంటి అనే నేను అనుకొని నా కష్టార్జితం మొత్తం దానికే పెట్టాను. ఈరోజు నా కొడుకుని కాదంటుంది అని పొగ పెట్టాడు. బంధువర్గం ఆడపిల్లని చదివిస్తే ఇలానే ఉంటుంది, అందరము ఉన్నాము కదా, ముహూర్తాలు పెట్టించు, మెడలో తాలి పెడితే అదే మూసుకొని ఉంటుంది అన్నట్టుగా అన్నారు. వాళ్ళకెందుకు అంత కోపము అంటే, ధృతి ఎవ్వరు ఒక్క మాట అన్నా పడదు. భయం అంటే ఆమెకు తెలియదు. అంత తెలివిగా అంత స్వతంత్రంగా ఉండటం వాళ్ళకు నచ్చలే. అందుకే ఒక వెధవనేసి కట్టేస్తే దాని పొగరు అణుగుతుంది అని అంతా కలిసి ముహూర్తాలు పెట్టారు. ధృతి ఎంత చెప్పినా వినలేదు. ఆడపిల్ల ఒంటరిగా బంధువర్గంతో ఎంతకని పోరాడుతుంది? ఎవరిని ప్రేమించలేదు. అలా అని వాళ్ళ భావని అస్సలు చేసుకోదు. తల్లిదండ్రులు లేకపోయినా కానీ పద్ధతిగా పెరిగింది. కానీ తన భర్తతో జీవితం చాలా అంటే చాలా హ్యాపీగా ఊహించుకుంది. అది తన బావతో ఆమెకు కొంచెం కూడా నెరవేరదు అని పెళ్లి రేపు అనగా బాగా ఆలోచించి, ఆస్తిపాస్తులు లేకపోయినా బాధ లేదు, వీళ్ళకి దూరంగా వెళ్ళి బ్రతకగలను అని పారిపోయి వచ్చింది. అలా ధృతి అంతకు ముందు రోజు పెళ్లి కూతుర్ని చేశారు కదా, పెళ్లి చీరతోనే వచ్చింది. చక్కగా ఉంది. పసుపు పారాణి, చేతులకు గోరింటాకు, చేతి నిండా గాజులు, జారు జడ, తలలో పువ్వులు. చూడగానే ఎవరికైనా అనిపిస్తుంది చాలా పద్ధతైన అమ్మాయి అని. వాస్తవంగా ధృతి నిన్నటి వరకు చాలా అంటే చాలా పద్ధతిగా ఉంది. కానీ
ఫ్రీడమ్ని చాలా కోల్పోయింది. ఇక ఈ ఊరు వచ్చింది కదా, తనకు ఆంక్షలు పెట్టి భయపెట్టేవారు లేరు. ఇక్కడ ఆమెకు తెలిసిన వారు లేరు. తనకు నచ్చినట్టు ఉండాలి అని బాగా ఫిక్స్ అయింది. అలా ధృతి కూడా అదే గుడికి వచ్చింది. తాను ఒక్క సర్టిఫికెట్స్ మాత్రమే తెచ్చుకుంది, ఏమీ తెచ్చుకోలేదు. అలా ఆ ఫైల్ పట్టుకొని ఆ గుడి చెట్టు కింద కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తుంది. తనకు ఆ ఊళ్ళో ఫ్రెండ్స్ అంటూ ఎవరు లేవు. తనకి జాబ్ ఎక్కడో అక్కడ వస్తుంది, కానీ అప్పటి వరకు అని తన దగ్గర గోల్డ్ అంటూ పెద్దగా లేదు. కానీ ఆ ఉన్నది వరకు ఏదో ఒక చోట తాకట్టు పెట్టి హాస్టల్లో కట్టి తర్వాత తన ఉద్యోగం వేట కొనసాగించాలి అనుకుంటుంది. కానీ కొత్త ప్లేస్లో బంగారం తాకట్టు పెట్టుకోవాలి అంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉండాలి. అలా ఆలోచిస్తూ కూర్చున్న ధృతికి చాలా బుద్ధిమంతుల ప్రభు కనిపించాడు. వాస్తవంగా ప్రభువు చాలా అంటే చాలా బుద్ధిమంతుడే. ప్రభు కూడా అనుకుంటున్నాడు, సూర్య సార్లో చాలా బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నాయి, పృథ్వీలో కూడా చాలా బ్యాడ్ ఉంది, నా దగ్గర 1% కూడా బ్యాడ్ లేదు. వాళ్ళకే అంత మంచి భార్యలు దొరకగా నాకంతకంటే మంచి భార్య దొరుకుతుంది అని కాస్త మనసులో గర్వం కూడా ఉంది. అందులో ఈరోజు సీఈఓగా, అది ఎండి ఎంపైర్ కంటే ఆ పవర్ కూడా తనలో కాస్త ఎక్కువ కనపడుతుంది. దేవుడి దగ్గర మాత్రం వినయంగా దండం పెట్టుకొని వస్తున్నాడు. ధృతికి ప్రభు వెళుతుంటే సార్ సార్ అని స్వీట్గా పిలిచింది. ప్రభు ధృతిని చూసి లోపల మురిసిపోతూ, అసలు ఆ కట్టు ఆ బొట్టు అన్నీ చూడగానే ప్రభు ఫ్లాట్ అయిపోయి ధృతి దగ్గరికి వచ్చి, ఏంటి మేడం అని ఎంతో వినయంగా అన్నాడు. ధృతి, సార్ కూర్చోండి అని తాను కాస్త జరిగి తన ఇంట్లో మర్యాదలు చేస్తున్నట్టు చేస్తుంటే ప్రభు ఆటోమేటిక్గా కూర్చున్నాడు. ప్రభు ధృతి అలంకరణను చూసి పెళ్లి కూతురు అని అనుకోవటం లేదు. ఎందుకంటే గుడికి వచ్చేటప్పుడు ఆడపిల్ల సహజంగా అలా ట్రెడిషనల్గా రెడీ అవుతారు. ఇక పసుపు పారాణి అంటే అది పారాణి కాదేమో, గోరెంటాకేమో మామూలుగా పెట్టుకున్నది అనుకుంటున్నాడు. మెడలో ఏమీ లేదు అంటే పెళ్లి కాలేదు. అలా గార్డుని నేను అడగగానే చక్కటి అమ్మాయిని, అందంతో పాటు ఆ కట్టు బొట్టులో అన్నీ నాకు అర్థమవుతున్నాయి అని దేవుడు గర్భగుడిలోకి చూసి, భగవంతుడా ఈ అమ్మాయి నాకు సెట్ చెయ్యి అని అడుగుతున్నాడు. దేవుడు, అరే ఇప్పుడు నువ్వు చాలా మంచి అమ్మాయి కావాలి అన్నావు, ఇప్పుడేమో ఎదురుగా ఉన్న అమ్మాయి కావాలి అంటున్నావు, అసలు నీకు ఏ కోరిక తీర్చాలిరా అని అడిగినట్టు అనిపిస్తే, ప్రభు ఇన్ని రోజులు ఒక్క అమ్మాయిని కూడా తన జీవితంలో ప్రేమించాలి అన్నట్టుగా కనిపించలేదు. ఎదురుగా ఉన్న అమ్మాయిని ప్రేమించాలి అనిపిస్తుంది. నువ్వు నేను అడిగిన వాళ్ళని ఎప్పటికి ఇస్తావో ఏమో, అయినా నాకు ఈ జన్మలో ఈ అమ్మాయిలో కూడా నేను అడిగిన క్వాలిటీస్ కనపడుతున్నాయి. ఈ అమ్మాయిని ఇచ్చేయి, ఫిక్స్ అయిపో నువ్వు అన్నాడు. దేవుడు, నీ కర్మ అంటూ తదాస్తు అన్నాడు. పాపం ప్రభుకు ధృతిలో కనిపించే షేడ్స్కి తనని అతను లవ్ చేసిన నేరానికి ఏమైపోతాడో ఏమో. ధృతి అయితే ప్రభుని లవ్ చెయ్యదు, జస్ట్ ఫ్రెండ్ అంతే. ధృతి, సార్ మీ పేరు అని అడిగింది. ప్రభు మెలికలు తిరుగుతూ ప్రభు కుమార్ అన్నాడు. ధృతి మనసులో, ఓని సిగ్గు చిలక, నువ్వు అలా మెలికలు తిరుగుతుంటే తేడాగాడిలా అనిపిస్తున్నావు, చూడటానికి బాగానే ఉన్నావు, అంతలా మెలికలు ఎందుకు తిరుగుతున్నావురా అనుకొని, ఓహో ఇతగాడికి ఇంతవరకు అమ్మాయిని టచ్ చేయటం తెలియదేమో, అందుకే అంతలా మెలికలు తిరిగిపోతున్నాడు. ధృతి చాలా తెలివైన అమ్మాయి. ప్రభు మెలికలు తిరగటాన్ని తేడా అనుకోవటం లేదు, కానీ నోటిదూల మాటలు మాత్రం ధృతి దగ్గర చాలా ఉన్నాయి. అలా అనుకుంది, కానీ ప్రభు ఇంకా వర్జిన్ అని బాగానే గెస్ చేసింది. ప్రభుని చూసింది, అందంగానే ఉన్నాడు, బట్టలు కూడా చాలా హుందాగా ఉన్నాయి, ఇప్పటి వరకు బాబు అమ్మాయిలను టచ్ చేయలేదు అంటే చాలా గుడ్ పర్సన్ అని ఫిక్స్ అయింది. ధృతి ప్రభుని టచ్ చేస్తా, సార్ ఈ ఊళ్ళో మంచి హాస్టల్ ఎక్కడున్నాయో చెప్తారా అని వయ్యారంగా అన్నది. ప్రభు బాడీకి ఏదో కొక్కర రోగం వచ్చినట్టుగా అనిపించింది. ఎందుకు మేడం, మీకు ఇల్లు లేదా ఈ ఊళ్ళో అన్నాడు. ధృతి బాగా ఏడుపు నటిస్తూ, సార్ నన్ను మా వాళ్ళు ఒక రౌడీకి ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తే ఇంట్లో నుంచి పారిపోయి వచ్చాను సార్. నేనైతే చక్కగా చదువుకున్నాను, నేనేమో ఎన్నో కలలు కన్నాను, మీలాంటి హీరో నా భర్త కావాలి అని. కానీ ఒక రౌడీకి ఇచ్చి పెళ్లి చేస్తే ఎలా చేసుకోను సార్, అందుకే ఇంట్లో నుంచి పారిపోయి వచ్చాను. నా టికెట్లు ఒకటి తెచ్చుకున్నాను, నా దగ్గర 1 రూపీ కూడా లేదు, ఇదిగో ఈ ఒక్క చైన్ మాత్రమే ఉంది, దీన్ని తాకట్టు పెట్టేసి నన్ను ఏదైనా మంచి హాస్టల్లో చేర్పించరా, నేను ఉదయం నుంచి చూస్తున్నాను, మీలా గుడ్ క్వాలిటీస్ ఉన్న ఒక్క పర్సన్ కూడా కనిపించలేదు, అందుకే మిమ్మల్ని పని కట్టుకొని పిలిచాను సార్.
ఇంతటి మహానగరంలో నాలాంటి ఆడపిల్ల బ్రతకాలంటే కష్టం కదా సార్. అందుకే నాకు ఉద్యోగం వచ్చేదాకా హాస్టల్లో ఉంటాను సార్ అని దీనంగా అన్నది. ప్రభు ఆడపిల్ల ఆపదలో ఉంది అంటే మామూలుగానే స్పందిస్తాడు. అలాంటిది అతని మనసు కోరుకున్న మగువ కదా. ఇక ప్రభు తన డబ్బా కొట్టుకోవటం మొదలుపెట్టాడు. నేను ఎస్డి ఎంపైర్కి సీఈఓని, నీకు జాబ్ కావాలా అని తన సర్టిఫికెట్లు చూసి, నాకు ఎలాగో పిఏ కావాలి, మీరు నాకు పిఏగా నేను అపాయింట్ చేసుకున్నా, మీకు అడ్వాన్స్ కింద మనీ ఇస్తున్నా, మీరు హాస్టల్లో ఉండవలసిన అవసరం ఏముంటుంది, మంచి ఫ్లాట్ తీసుకొని అందులో ఉండు, నీకు అన్నీ నేను చేస్తాను అని చెప్పాడు. శృతికి ఎస్డి ఎంపైర్ అంటే పెద్ద కంపెనీ, అందులో సీఈఓకి పిఏని అంటే మంచి శాలరీ వస్తుంది. తన టాలెంట్ నిరూపించుకుని తన కాళ్ళ మీద తను నిలబడటానికి ప్రభువుని కాస్త బుట్టలో పెట్టుకుని ఆఫీసులో మీరు బాస్, బయట మనం ఫ్రెండ్స్ అని చేతులు కలిపేసింది. ఆ మాత్రానికే ప్రభు చాలా సంతోషపడిపోయి గాడ్ గిఫ్ట్ ఇచ్చేశాడు అని భగవంతునికి చాలా కృతజ్ఞతలు చెప్పి ధృతిని తీసుకుని తనకు కావలసినవి అన్నీ కొనిచ్చి కాస్త అమౌంట్ తన అకౌంట్లో కూడా వేసి తన సర్టిఫికెట్లు తీసుకొని, రేపు నువ్వు జాబ్లో జాయిన్ అవ్వు, ఈరోజు హ్యాపీగా రెస్ట్ తీసుకో అని తాను ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ధృతి తన ఫ్లాట్లో ఫ్రెష్ అయ్యి సీఈఓని బురిడి కొట్టించి లైఫ్ సెట్ చేసుకున్నా. కానీ ఎందుకో ప్రభు తేడాగా అనిపిస్తున్నాడు. తనని కోరుకున్నట్టు అనిపిస్తుంది, కానీ ప్రస్తుతం అతని హెల్ప్ చాలా అవసరం అనుకొని ఆఫీసులో పిఏగా, బయట ఫ్రెండ్గా ఎందుకు అనుకున్నది అంటే తన సెక్యూరిటీ కోసం. ప్రభు సొల్లు కారుస్తున్నాడు కదా. ధృతి ఇట్టే పట్టేసింది. సిటీలో మంచి మానవత్వం ఏమీ లేదు, వాడేసుకున్న వాడికి వాడేసుకోవటమే జీవితం అనుకొని హ్యాపీగా రెస్ట్ తీసుకుంది. సమ్ము చింటూ పరుగులు పెడుతుంటే వాడిని వెంట పరిగెట్టి పాపం చీర తట్టి కింద పడ్డది. సూర్య సమ్ముని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు. డాక్టర్ సమ్ముకి కాస్త బోన్ లైట్గా బ్రేక్ అయింది, తనకి రెస్ట్ చాలా అవసరమని చెప్పింది. పాపం ఇప్పుడే ఇద్దరు హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. అటువంటి టైంలో సమ్మకు అలా కావటం ఇద్దరికీ బాధగానే ఉంది. భార్గవి, పృథ్వీ, సూర్య, సంయుక్త అందరూ డిన్నర్ చేస్తుంటే సూర్య పృథ్వీతో, పృథ్వీ రేపటి నుంచి నాతోటి ఆఫీస్కి రా, ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేద్దాం, ఇక డెవిల్కి రెస్ట్ ఇవ్వాలి అనుకుంటున్నా అని డాక్టర్ కూడా చెప్పినది అని చెప్పాడు. పృథ్వీ భార్గవి మీద కోపంతో, సూర్య మనం ఆఫీసులోనే ఉందాము, ఇంటికి రావటం దేనికి, నీకేమో నీ భార్య పనికిరాదు, నన్నేమో నా భార్య దూరం పెట్టింది, హ్యాపీగా వర్క్ చేసి ఫుల్గా తాగి అక్కడే ఉందాము, ఇంటికి వచ్చిన ప్రశాంతత లేదు అంటున్నాడు. భార్గవి అవును సూర్య, ఇంటికి రావాల్సిన అవసరం లేదు, 7:30 నుంచి 9:30 వరకు కూడా అక్కడే ఉండి అమ్మాయిలను బుక్ చేసుకుని ఇద్దరు హ్యాపీగా అక్కడ ఉండండి, మీకెందుకు భార్య పిల్లల కుటుంబం అని కోపంగా అన్నది. పృథ్వీ ఇదేదో బాగుంది, ఫుల్గా తాగేసి అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తే ఇంకంతకంటే ఏముంది లైఫ్, నేనైతే 60 అమ్మాయిలను బుక్ చేసుకుంటా అన్నాడు. సంయుక్త అక్కడ ఏదో ఉంటే పృథ్వీని పిచ్చ కొట్టుడు కొడుతూ, ఒక్క పిల్లాన్ని గెలవలేకపోయావు, నీకు 6 అమ్మాయిలు కావాలా, ఏం చేస్తావు, హెల్త్ బాగాలేని పద్మతో ఉన్నట్టు అనుకుంటున్నావా, 6 వస్తే నెక్స్ట్ డే దేనికి పనికి రాకుండా పోతావు, అయినా ఇంట్లో భార్యలు పనికి రాకపోతే వెంటనే అమ్మాయిలను బుక్ చేసుకోవటమేనా, బావా నేను వస్తా ఆఫీస్కి నీతో వర్క్ చేయటానికి, ఈ పృథ్వీతో ఉంటే నువ్వు సర్వనాశనం అయిపోతావు, ఆఫీసులో అమ్మాయిలు గిమ్మాయిలు అంటే కోసి కారం పెడతా ఎవరినైనా అని కోపంగా అంటుంది. సూర్య బంగారం నిన్ను ఇబ్బంది పెడతానా, నువ్వే ఎంత చెప్తే అంతే, నువ్వు బుక్ చేసినప్పుడే నేను పోలేదు కదనే, నా గురించి తెలియదా నీకు అన్నాడు. సంయుక్త సూర్య పక్కకి జరిగి, నా బావ బంగారం అంటూ, బావ నేను కూడా వస్తా ఆఫీస్కి అని గారాలు పోతుంది. సూర్య వద్దు బంగారం, నువ్వెంత రెస్ట్ తీసుకుంటే అంత మంచిది, నువ్వెంత త్వరగా కవర్ అయితేనే కదమ్మా మనకి బెడ్ ఫుడ్ అని మెల్లిగా అంటూ, ఆ ప్రాజెక్ట్ మనకి ప్రెస్టేజ్ ఇష్యూ, నీకు కూడా తెలుసు కదా, నువ్వు ఆఫీస్కి వస్తే నిన్ను చూసుకోవటమే సరిపోతుంది, నేను వర్క్ ఎక్కడ చేయాలి అన్నాడు. సంయుక్త అవును, కానీ నాకు పృథ్వీని చూస్తే నమ్మకం కుదరటం లేదు అని బేలగా అన్నది. భార్గవి ఎందుకు సమ్ము భయపడతావు, 6 కల్లా ఇంట్లోకి రాలేదంటే నెక్స్ట్ డే డైవర్స్ నోటీసు ఉంటుంది వాళ్ళ చేతిలో ఎవరికైనా అంటూ పృథ్వీని కోపంగా చూస్తూ చెప్పింది. పృథ్వీ మాట్లాడితే డైవర్స్ అనటమే కానీ మొగుడు సంతోషం ఏమైనా చూసేది ఉందా అని అంతకంటే కోపంగా అంటున్నాడు. భార్గవి మొగుడుతో సంతోషం చూడటం లేదు కదా, మరి డైవర్స్ ఇచ్చేసి వెళ్ళు, నీ ఇష్టానికి ఉండు అని తిని వెళ్ళిపోయింది.
పృథ్వీ. సూర్య సూర్య భార్గవిని అసలు ఎలా దారిలో పెట్టాలి అన్నాడు. సూర్య: నన్ను ఇన్వాల్వ్ చేయకు పృథ్వీ, అసలే నా సమ్ముని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి, నాకు కొంచెం కూడా తీరిక లేదు అని నేనే ఆలోచిస్తుంటే మధ్యలో మీ ఫ్యామిలీ గొడవలు నాకెందుకు, పద బంగారం మిల్క్ తాగి టాబ్లెట్లు వేసుకుందు అని అంటుంటే పృథ్వీ: సమ్ము మీ ఆయన నిన్ను లవ్ చేస్తున్నట్టు అనిపిస్తుందా, బిస్కెట్ వేస్తున్నట్టు అనిపిస్తుందా? నాకెందుకో బిస్కెట్ వేస్తున్నట్టు అనిపిస్తుంది అని లేనిపోని డౌట్ ఒకటి పృథ్వీ పెట్టాడు. సమ్ము: అవునా బావా అని గారంగా అడిగింది. సూర్య భార్గవిని పిలిచి: భార్గవి, పృథ్వీకి పుడమి కనిపించాలి, ఏం చేస్తావో ఏమో, సమ్మిని ఏడిపిస్తున్నాడు, నువ్వు రా బంగారం అని సమ్ముని ఎత్తుకొని మరీ వెళ్ళిపోయాడు. భార్గవి చీపురు కట్ట తీసుకుని: నీది నీకు ఏడవటం చేత కాదు, వాళ్ళు హ్యాపీగా ఉంటే వాళ్ళకి పుల్లలు పెడతావా అని తిప్పించి తిప్పించి కొడుతుంది. భార్గవి ఎంత కొట్టినా కానీ పృథ్వీ చిక్కడు కదా, అలా తిన్న అన్నం అరగటానికి గార్డెన్లోకి భార్గవిని తీసుకొని వెళ్ళాడు. భార్గవి అలసిపోతుంది అని ఒక చోట కూర్చుంటే భార్గవి వచ్చి పృథ్వీని కొట్టేస్తుంది. పృథ్వీ భార్గవి ఎంత కొట్టినా కానీ నవ్వుతూ ఆమె 2 చేతులు పట్టుకొని అతని మీదికి లాగేసుకొని, లవ్ యూ బంగారం, అలసిపోతున్నావు, కూర్చో అన్నాడు. భార్గవి కోపంగా లేచి వెళ్ళిపోతుంటే భార్గవి చెయ్యి పట్టి కూర్చోబెట్టి, నువ్వు ఇంట్లో ఆన్లైన్ వర్క్ చేసుకుంటున్నావు, నన్ను ఏ వర్క్ చేయనీయటం లేదు, అందుకే కాసేపు నీకు ఎంటర్టైన్మెంట్ ఎక్సర్సైజ్ అన్నాడు. భార్గవి మనసు మురిసిపోతుంది, కానీ ముఖం ఎర్రగా పెట్టుకొని చూస్తుంది. ధృతి ఈవినింగ్ ప్రభుకి కాల్ చేసి బయటికి వెళ్దామా, వస్తావా, ఆటోలో వెళ్తే బాగుండదు, బైక్ అయితే బాగుంటుంది అని అన్నది. ప్రభు టీప్ టాప్గా రెడీ అయ్యి, పిల్ల లైన్లో పడ్డది, నాతో లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేసిందేమో అని హుషారుగా వచ్చాడు. ప్రభు ధృతికి ఇల్లు కూడా తన దగ్గరలోనే చూశాడు, ఎందుకంటే మార్నింగ్ తీసుకెళ్ళొచ్చు, ఈవినింగ్ తీసుకురావచ్చు అని. అలా వచ్చిన పృథ్వీ ధృతిని చూసి షాక్ అయిపోయాడు. ఎందుకంటే మార్నింగ్ శారీలో 16 అణాల తెలుగింటి ఆడపడుచులా ఉన్న ధృతి ఇప్పుడు మోడర్న్ డ్రెస్లో హెయిర్ లీవ్ చేసి కొద్దిగా మేకప్ వేసి లైట్గా లిప్టిక్ కూడా రాసి కింది నుంచి చూస్తే మోకాలు వరకు ఉన్న డ్రెస్ పైన టీషర్ట్ ఫాస్ట్ కల్చర్కి కేక పుట్టించేలా ఉన్న ధృతిని చూసి, నేను వచ్చింది కరెక్ట్ అడ్రస్సేనా అని పాపం తనకు తానే ఒకసారి ఇల్లు చూసుకొని కన్ఫర్మ్ చేసుకున్నాడు. ధృతి: హే ప్రభు, బాగున్నానా అని గిరాగిరా తిరిగి మరీ చూపిస్తుంది. ప్రభుకి ఏం చెప్పాలో తెలియట్లేదు, బాగానే ఉంది కానీ తన పిల్ల అలా ఉండటం అతనికి నచ్చలేదు అని బేలగా చూస్తుంటే, పద పద టైం అవుతుంది అని అన్నది. ఈ పిల్ల ప్రభుని ఎక్కడికి తీసుకుని పోతుందో, అక్కడికి వెళ్ళాక ప్రభు ఏమైపోతాడో చూడగానే హార్ట్లోకి వచ్చేసింది. డ్రాప్ అయిపోలేడు, కంటిన్యూ కాలేడు. ప్రభుకు ఎక్కడ లేని కష్టాలు తన ముందుకు కనిపిస్తూ ఉంటాయి. ధృతి మాత్రం 3 హీరోలకి కాక పుట్టించేసి కేక పెట్టించేస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే చేసుకొని బెల్ ఐకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి, కంపల్సరీ కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి, ప్లేలిస్ట్లో పెట్టాను, నాన్ స్టాప్గా వినండి.